టీడీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేసిన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్. పులివెందుల పట్టణంలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, పట్టణ అభివృద్ధి గురించే మాట్లాడానని స్పష్టం చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను చులకనగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ఎదురుగా వచ్చి ప్రమాణం చెయ్యాలని సవాల్ విసిరారు. తాను నీతి నిజాయితీగా జీవిస్తున్నానని, ఇప్పటివరకు ఒక్క రూపాయి అవినీతి కూడా చెయ్యలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఎన్నో ప్రలోభాలకు గురిచేశారని, కాని తాను వాటికి లొంగలేదని స్పష్టం చేశారు. నీతి నిజాయితీని నమ్ముకుని ఈ స్థాయికి వచ్చానని, కుటిల కుతంత్ర రాజకీయాలు తమ ఇంటా వంటా లేవని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రలోభాలు చూపినా వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను దేనికైనా రెడీ అని, ఢీ అంటే ఢీ, వరప్రసాద్ వన్ మ్యాన్ ఆర్మీ ఖబర్దారని హెచ్చరించారు. ఒక వ్యక్తి మాట్లాడతాడు, నిన్న మీవి కడుగుతామన్నారు. ఏం కడుగుతారా మీరు? మాకు నోర్లు లేవా? మేము డెటాల్ వేసి కడుగుతాం మీరు. ఒక వ్యక్తి మాట్లాడతాడు, నీ మీద దాడి జరిగింది, నువ్వు ప్రమాణం చేస్తావా అంటాడు. దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక అబ్బకు పుట్టి ఉంటే రా, ప్రమాణం చేస్తా. ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని పిలుచుకొని రా. ఒక అబ్బకు పుట్టి ఉంటే రాను, స్థలం చెప్పు, వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు చెయ్యి. ఇంకో వ్యక్తి మాట్లాడతాడు, 7% మీరు తీసుకున్నారని. నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాను. ఒక్క రూపాయి ఇంతవరకు నేను టచ్ చేసింది లేదు అవినీతిగా. ఒక్క సెంటు భూమి ఆక్రమించింది లేదు నేను. మీరు దమ్ముంటే నిరూపించుకోండి. మీ తిప్పి చెప్తున్నా నేను, జాగ్రత్త. రండి, ఎక్కడికి వస్తారో, ఏ టెంపుల్కి వస్తారో రండి. ప్రలోభాలకు లొంగని వ్యక్తి వరప్రసాద్. మీ కుట్రలు కుతంత్రాలను అన్ని విధాలుగా ఎదుర్కొంటా. ఎవరు ఉన్నా లేకపోయినా వరప్రసాద్ వన్ మెన్ ఆర్మీ. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి మిస్టర్.